చాలా దగ్గరగా ఉంది. అది మ్యాటర్. ఇంతే కొత్తపట్నం బీచ్. జీడిపప్పు నెయ్యి దోశ. హలో, గుడ్ మార్నింగ్. పొద్దున్న ఎక్కడికైనా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మనం కొత్తపట్నం బీచ్కి వెళ్తున్నాం. ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. లెట్స్ ఎంజాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. స్టార్టెడ్ జర్నీ. ఏది ఏమైనా పొద్దున్నే బైక్ మీద అలా వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి క్లైమేట్ ఎంత అద్భుతంగా ఉందో. ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఇది చీరాల నుంచి ఒంగోలు హైవే వెళ్ళే దారి మధ్యలో ఉన్న కాలువ. చాలా బాగుంది. అలాగే దారి మధ్యలో బాబా టెంపుల్ ఉంది చూడండి. వచ్చేసాము ఒంగోలు. మేము చీరాల నుంచి స్టార్ట్ అయ్యాము. చీరాల నుంచి సుమారు 70 కిలోమీటర్లు ఉంటుంది కొత్తపట్నం బీచ్ వరకు. చీరాల నుంచి ఒంగోలుకు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్ళే మార్గ మధ్యలో మరొక బాబా టెంపుల్ ఉంది చూడండి. పెద్ద స్టాట్యూ. చాలా బాగుంది కదా. ఇక్కడ ఉప్పు సాగు చేస్తున్నారు చూడండి. మనం తినే కళ్ళుప్పు, ఉప్పు మడులు అంటారు. ఉప్పు ఫార్మింగ్ చేస్తున్నారు, సాల్ట్ ఫార్మింగ్. పక్కనే సైడ్ కాలువ. ఇది ఒంగోలు కొత్తపట్నం బీచ్ రోడ్. ఈ జర్నీ చాలా బాగుంటుంది. మన జీవితంలో జర్నీ ఇంపార్టెంట్, నాట్ డెస్టినీ. చాలా బాగుంది కదా. చుట్టూ పచ్చని పొలాలు, పచ్చదనం. కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ ఎట్ కొత్తపట్నం. ఇది బీచ్కి దగ్గరలో ఉన్న టెంపుల్. బాగుంది కదా క్లైమేట్. చూడండి పల్లెటూరి వాతావరణం. వచ్చేసాం కొత్తపట్నం బీచ్కి. ఈ కొత్తపట్నం బీచ్ ప్రకాశం జిల్లాలో ఒక తీర ప్రాంత గ్రామం. కొత్తపట్నం బీచ్ చూస్తుంటే కొంచెం మాస్గా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా ఎక్కువగా ఉంది చూడండి. చేపలు పట్టే బోట్లు. ఒంగోలు ప్రధాన ఆకర్షణలలో ఒకటి కొత్తపట్నం బీచ్. ఒంగోలు నగరం నుండి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బీచ్. స్థానిక ప్రజలకు మరియు పర్యాటకులకు ఎంతో వినోదాన్ని అందిస్తుంది. ఇదే బీచ్ రోడ్ ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచి బీచ్కి ఆపోజిట్లో సుమారు 100 మీటర్ల దూరంలో రెస్టారెంట్ ఉంది, రిసార్ట్ ఉంది. చూద్దాం పదండి.
కోలా బీచ్ రిసార్ట్. ఈ రిసార్ట్కి ఆపోజిట్లో క్యాంటీన్ ఉంది. వీడియో కోసం పర్మిషన్ అడిగాను, అలా చేయలేదు. బయట నుంచి చూసి ఎంజాయ్ చేయండి. ఇదే క్యాంటీన్. ఇది ఆపోజిట్ రోడ్డు, రైట్కి వెళ్తే బీచ్ వస్తుంది. ఇది వచ్చేసి బృందావన్ బీచ్ రిసార్ట్ అండ్ రెస్టారెంట్, సన్ రైజ్ అండ్ కేఫ్. చాలా దగ్గరగా ఉంది బీచ్, చూడండి. నాగరాజు, కంపారిటివ్ చీరాల బీచ్, కొత్తపట్నం బీచ్ ఎలా ఉంది? చాలా దగ్గరగా ఉంది ఈ బీచ్. బృందావన్ బీచ్ రిసార్ట్ అండ్ సన్ రైజ్ కేఫ్ రిసార్ట్ రెండు ఉన్నాయి ఇక్కడ, అంతే, ఇంకేం లేవు. ఇందాక ముందు చూపించిన కోలా బీచ్ రిసార్ట్ అవి కొన్ని చూడండి. ముందుకెళ్తే కొంచెం బాగానే ఉంది క్లైమేట్. ఈ బీచ్ ఒంగోలు నగరం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం స్థానిక ప్రజలు మరియు పర్యాటకులకు ఎంతో వినోదభరితమైన వినోదానికి సముద్రం యొక్క స్పష్టమైన నీలిరంగు, నీళ్లు, సుదీర్ఘమైన ఇసుక గాలులు, సున్నితమైన గాలులు మీతో నవ్విస్తాయి. కార్తీక మాసంలో ఇక్కడ ఎక్కువ జనాలు వస్తారు. అది మ్యాటర్. ఇంతే కొత్తపట్నం బీచ్. మేము సాటర్డే వెళ్ళాము. పబ్లిక్ అయితే పెద్దగా లేరు, సముద్రం మాత్రం మంచి పోటు మీద ఉంది. సాటర్డే అయినా పెద్దగా పబ్లిక్ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. కంప్లీట్ వ్యూ చూపిస్తాను. ఇది వచ్చేసి బీచ్. బీచ్ ఎదురు సన్ రైజ్ రెస్టారెంట్. ఇంకా ఏం లేదు, అయిపోయింది కొత్తపట్నం బీచ్. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. పదండి ఒక చాయ్ తాగుదాం. టీ లేట్ అవుతుందంట, జస్ట్ టీ కేఫ్ చూసి ఎంజాయ్ చేయండి. That's all for Kottapatnam beach. ఈ టెంపుల్ గ్రామంలోని టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం ఒంగోలు టౌన్లో ఉన్నాం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, ఇది సెంటర్. ఇప్పుడు మనం మస్తాన్ టిఫిన్ సెంటర్కి వెళ్తున్నాం, అక్కడ టిఫిన్ చేద్దాం. ఈ మస్తాన్ హోటల్ ఒంగోలులోనే ఫేమస్. ఇక్కడ నెయ్యి ఇడ్లీ, అలాగే జీడిపప్పు నెయ్యి దోశ ఫేమస్. పదండి ట్రై చేద్దాం. ఇవి రేట్స్. నెయ్యి దోశ 35 రూపాయలు, జీడిపప్పు నెయ్యి దోశ 50 రూపాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.